కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కలవనున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. పార్టీ మారిన వారిపై వేటు వేయాలి అని స్పీకర్ ను కోరనున్నారు. పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేయాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు. లేకుంటే మరోసారి సుప్రీంను ఆశ్రయిస్తాము అంటున్నారు. 10 నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు తప్పవు అని చెబుతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఇక ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోనే ఉన్నాము అని సమాధానమిచ్చారు. కానీ వారు పార్టీలో లేరు అని కౌంటర్ సమాధానం ఇవ్వబోతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దిలీప్ లైవ్ లో అందిస్తారు. దిలీప్, పార్టీ మారినారు అనేసి బీఆర్ఎస్ వారు ఆరోపిస్తున్నారు. కానీ మేము ఇంకా బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నామనేసి ఎమ్మెల్యేలు అంటున్నారు. దీనిపైన స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోవే అవకాశం ఉంటుంది? ఎస్ మహేశ్వరి, కాసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇటు అసెంబ్లీ అదనపు కార్యదర్శిని కలిసి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కారు పార్టీకి సంబంధించినటువంటి బీఫామ్ తీసుకుని అలాగే కారు పార్టీ గుర్తుపైన గెలిచి ఆ పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయాలని వీళ్ళు స్పీకర్ని కోరారు. సో దీనిపైన సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టు కూడా ఇక సమయం 3 నెలల సమయంలోపు ఈ అంశం పైన ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ని సూచించిన నేపథ్యంలోనే ఎవరైతే పార్టీ మారారో 10 మంది ఎమ్మెల్యేలు వారికి స్పీకర్ నోటీసులు జారీ చేశారు. అందులో 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్కి వివరణ ఇచ్చారు. ఇటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్రతో పాటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వీరిద్దరు మాత్రం వివరణ ఇవ్వలేదు. మిగతా 8 మంది ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. సో వివరణ ఇచ్చే సమయంలో మేము ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాము, సో పార్టీ సభ్యత్వానికి మేము రాజీనామా చేయలేదు, కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అంటూ కూడా వివరణ ఇచ్చిన నేపథ్యంలో ఎవరైతే ఈ అనర్హత ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయాలని కంప్లైంట్ చేశారో 5 మంది ఎమ్మెల్యేలు కూడా మళ్ళీ వాళ్ళ వివరణను యాడ్ చేస్తూ కూడా నోటీసులు జారీ చేశారు. సో అందులో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, అలాగే ఇటు కుత్బులాపూర్ ఎమ్మెల్యే వివేక్ గౌడ్తో పాటు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి, అలాగే హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్తో పాటు కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్కి నోటీసులు జారీ చేశారు. సో 3 రోజుల సమయం కూడా ఇచ్చారు. సో ఇవాళతో సమయం ముగిస్తున్న నేపథ్యం ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో సో వారు మరిన్ని ఆధారాలు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయాలంటూ కూడా మరిన్ని ఆధారాలు తీసుకొని ఇప్పుడే అసెంబ్లీ కార్యదర్శి లేకపోవడం అలాగే అసెంబ్లీ స్పీకర్ లేకపోవడంతో అదనపు కార్యదర్శిని కలిసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు స్పీకర్ ఈ 5 మంది ఎమ్మెల్యేలకు ఏదైతే నోటీసులు ఇచ్చారో ఈ నోటీసులను కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం క్షుణ్ణంగా పరిశీలించింది. ఆ తర్వాత ఏ అంశాలను స్పీకర్ ఏ అంశాలకు వాళ్ళు సమాధానం అడిగారు, ఏ అంశాలు ఇటు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు చెప్పారు. సో వాటన్నిటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆధారాలు అంటే ఫోటోలు అలాగే వీడియోలు అలాగే వీళ్ళు పార్టీ మారినటువంటి సమయంలో చేసినటువంటి కామెంట్లు అలాగే పార్టీ కండువాలు కప్పుకున్నటువంటి విజువల్స్ ఫోటోలు ఇవన్నీ కూడా అసెంబ్లీ అదనపు కార్యదర్శికి అయితే సమర్పిస్తారు. సో మరి దీనిపైన స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? సో ఇప్పటికే 3 నెలల సమయంలోపు స్పీకర్ ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో వచ్చే నెల చివరి వరకు ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి. సో దీనిపైన మరి స్పీకర్ మరోసారి ఈ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి మరోసారి వివరణ కోరుతారా లేదా డైరెక్ట్గానే వారిపైన మన వేటు వేస్తారా అనేటువంటిది ఒక ఆసక్తికరమైనటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇంకా కూడా ఇటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్రతో పాటు అలాగే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సో వీళ్ళిద్దరు కూడా ఇంకా స్పీకర్ అడిగినటువంటి వివరణకు ఇంకా వివరణ ఇవ్వలేని పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి వీళ్ళిద్దరిపైన కూడా ఖచ్చితమైనటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇటు ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందర్ ఇటు బీఆర్ఎస్లో చేరిన తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేయకుండానే పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి పరిస్థితి. సో దానిపైనటువంటి స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. అలాగే అటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా వాళ్ళ కూతురు కావ్య వరంగల్ ఎంపీగా పోటీ చేసిన నేపథ్యంలో సో తనను గెలిపించాలంటూ ప్రచారం చేసినటువంటి వీడియోలు అన్ని ఫోటోలు స్పష్టమైనటువంటి ఆధారాల నేపథ్యంలో వాళ్ళిద్దరు కూడా ఇంకా వివరణ ఇవ్వలేదు. మరి వాళ్ళు ఎలాంటి వివరణ ఇస్తారనేటువంటిది కూడా ఆసక్తిగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఈ 8 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ పటంచేరు ఎమ్మెల్యే గూడెంమైపాల్ రెడ్డి అలాగే షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీతో పాటు ఇటు రాజేంద్ర ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, చేవెల్ ఎమ్మెల్యే కాళయాదయ్య, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్తో పాటు అటు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డితో పాటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సో వీళ్ళందరూ కూడా ఇంకా మేము పార్టీలోనే బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాము, పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వం ఇంకా మాకు ఉంది అనేటువంటిది అయితే వాళ్ళు చెప్పి వివరణ ఇచ్చారు. అయితే ఇటు పార్టీ నేతలు కూడా ప్రశ్నిస్తున్నారు. ఎక్కడ కూడా 8 మంది ఎమ్మెల్యేలతో పాటు 2 ఎమ్మెల్యేలు కూడా ఎక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు, పార్టీ ఆఫీసుకు రావట్లేదు, పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలలో ఎక్కడ కూడా పాల్గొనట్లేదు అనేటువంటి వివరణతో పాటు గతంలో వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు చేసిన
చేసినటువంటి కామెంట్లు అలాగే కాంగ్రెస్ పార్టీ సభల్లో పాల్గొన్నటువంటి వీడియోలు ఫోటోలు అవన్నీ కూడా సబ్మిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇటు అసెంబ్లీ అదనపు కార్యదర్శిని కలవడానికి ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి చేరుకున్నారు. సో చేరుకున్న తర్వాత వాళ్ళు ఇటు మీడియాతో కూడా అడ్రస్ చేసే అవకాశం అయితే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి దీనిపైన స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అయితే వేచి చూడాలి మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ దిలీప్.